ఏమండోయ్ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ పెళ్ళిముడి. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే ఒక బుల్లి లైక్ చేయండి. మరి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా అబ్బా. ఆస్ట్రేలియాలో అనితకు సర్జరీ జరుగుతుంది. శక్తి తన ఫ్రెండ్ కరణ్ ముందు మంజులతో తన పెళ్లికి కారణం, అలాగే ఆమె మీద ఉన్న అభిప్రాయాన్ని కూడా చెప్తాడు. శక్తి కోసం వంటలు చేసి మంజుల ఎదురు చూస్తుంటే 8:30 సమయంలో తాత వచ్చి భోజనం చేస్తూ ప్రతి ముద్దకు మంజుల వంటలను మెచ్చుకుంటూ మంజుల శక్తి కోసం ఎదురు చూస్తుంది అనే విషయం అర్థం చేసుకొని లోపల మురిసిపోతూ శక్తి ఒక్కొక్కసారి రాత్రి 1 అవుతున్నా కూడా ఆఫీస్ పని మీద పడి ఇంటికి రారు మంజు, నువ్వు తిని పడుకో అమ్మా అనగా మంజుల పర్లేదు తాత, మొదటిసారి నేను చేసిన వంటను ఆయన తినడం చూడాలి, అందుకే నేను మెలకువగానే ఉంటా అంటూ చెప్పడంతో తాతయ్య సరే అంటూ భోజనం చేసి రూమ్కి వెళ్ళిపోయాడు. ఆస్ట్రేలియాలో అనిత సర్జరీ తర్వాత తనని రూమ్కి తీసుకుని వచ్చిన నర్సులు ఆమెకు మెలకువ రావడానికి సుమారు 8 గంటలు పైనే పడుతుంది అని అనిత హెల్పర్స్కి చెప్పారు. దాంతో వారు విషయం శక్తికి చెప్పడానికి కాల్ చేయగా కరణ్ ఫ్లాట్లో శక్తి మందు మత్తులో అప్పటికే నిద్రపోయి చాలా సమయం అవుతుంది. కరణ్ వారిద్దరికీ ఆర్డర్ పెట్టిన భోజనం పైకి తీసుకుని రావడానికి పోగా శక్తి ఫోన్ ఆ నిశ్శబ్దమైన ఫ్లాట్లో గుడి గంటలా మోగడంతో శక్తి అప్పటికే పడుకొని 3 గంటల పైన అవ్వడం వల్ల ఆ శబ్దానికి మెలకువ వచ్చి పక్కనే ఉన్న టేబుల్ మీద ఫోన్ తీసి ఫోన్ స్క్రీన్ మీద అనిత నెంబర్ చూసి ఒక్కసారిగా తల విదుల్చుకొని ఫోన్ తీసి మాట్లాడగా హెల్పర్ శక్తితో విషయం చెప్పడంతో శక్తి వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్పి ఫోన్ పెట్టేసి సమయం చూసుకునేసరికి అప్పటికే 10 దాటడం చూడగా శక్తి చిన్నగా లేచి ఫ్రెష్ అయి వచ్చి బట్టలు వేసుకుంటుండగా కరణ్ ఇంతలోనే ఫ్లాట్కి భోజనం తీసుకుని రాగా శక్తి రెడీ అవ్వడం చూసి ఏంట్రా అప్పుడే లేచావు అంటుంటే శక్తి ఫోన్ రావడం చెప్పి విషయం చెప్పి చిరాగ్గా ఉండి ఫ్రెష్ అయినట్లు చెప్పడంతో కరణ్ సరేరా భోజనం తెచ్చా తిందాంరా అంటూ పిలుస్తుంటే అప్పుడే తాతయ్య శక్తికి కాల్ చేశాడు. శక్తి ఫోన్ తీసిన వెంటనే తాతయ్య అరే శక్తి ఎక్కడున్నావురా, ఇంకా ఇంటికి రాలేదు, నువ్వేమన్నా పెళ్ళికాన్ని బ్రహ్మచారి అనుకుంటున్నావా, ఇంకా ఇక్కడ నీ పెళ్ళం నీ కోసం వంట చేసి తినకుండా ఎదురు చూస్తుందిరా, ఇప్పటికే 10 దాటిపోయింది, నువ్వు ఎక్కడున్నా ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా సరే ఆ పనిని పక్కన పెట్టి నువ్వు వెంటనే ఇంటికి రారా, ఆ పిల్ల మొదటి రోజే ఇంతసేపు ఎదురు చూసేలా చెయ్యడం నీకంత మంచి పద్ధతి కాదురా, త్వరగా రా అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. శక్తికి మంజుల తన కోసం తినకుండా ఎదురు చూస్తుంది అనే విషయం తెలిసి చిన్నగా అతని పెదవులు విచ్చుకున్నాయి. శక్తి తన ఫోన్లో మాట్లాడిన మాటలను విన్న కరణ్ విషయం అర్థం చేసుకుని తెచ్చిన భోజనం వైపు ఉసూరు అంటూ చూస్తూ సరేలేరా నువ్వు ఇంటికి పో, నేను ఈ భోజనాన్ని పార్కింగ్లో ఉన్న సెక్యూరిటీకి ఇస్తా, నువ్వు వెళ్ళిపో అంటూ చెప్పడంతో శక్తి కరణ్కి థ్యాంక్స్ అండ్ సారీ చెప్పి ఇంటికి బయలుదేరాడు. శక్తి ఇల్లు చేరేసరికి 11:25 కాగా మెల్లగా ఇంట్లోకి వెళ్ళి చూడగా మంజుల సోఫాలో కూర్చొని ఊహలు ఉసులులోని నువ్వే నా ప్రాణం కథను వింటూ ఉంది. అలికిడి అవ్వడంతో వెనక్కు తిరిగి చూసిన మంజుల ఆమెనే గమనిస్తున్న శక్తిని చూసి ఫోన్ ఆడియోని ఆపివేసి తడబడుతూ మీరు ఎంతసేపు అవుతుంది వచ్చి, సారీ నేను చూసుకోలేదు అంటుంటే శక్తి మంజుల తడబాటును చూసి తనలో తానే నవ్వుకుంటూ నీకు సారీ నేను చెప్పాలి ఆలస్యంగా వచ్చినందుకు, ఆఫీస్లో పనిలో పడ్డాను, అందుకే టైం చూసుకోలా లేట్ అయ్యింది అంటుంటే మంజుల కొంచెం ముద్దుగా శక్తి నాకు ఆకలేస్తుంది, ఇప్పుడు ఈ సంజాయిషీలన్నీ ఆపు అంటూ కడుపు మీద చెయ్యి వేసుకుని ప్లీజ్ ఇంకా అన్నం తినడానికి వెళ్దామా, అన్నం తింటూ మాట్లాడుకుందాం ఆలస్యం గురించి అంటుంటే శక్తి మొదటిసారిగా మంజుల మాటల్లో అంత దగ్గరతనం చూసి అలాగే అంటూ ఆమె వెనకనే కదిలాడు. మంజు వాటర్ తెచ్చేందుకు కిచెన్లోకి వెళ్ళగా శక్తి ఆమె వచ్చేసరికి 2 ప్లేట్స్లో భోజనం వడ్డించాడు. దాంతో మంజుల పెదవులు విచ్చుకొని థ్యాంక్స్ చెప్తూ తినడం మొదలుపెట్టి
ఆతృతగా శక్తి తినడాన్ని చూస్తూ ఉంది. శక్తి ఆకలిగా ఉండడంతో 4 ముద్దలు వెంటనే తిని 5వ ముద్దకు ఆహారంలోని టేస్ట్ని గమనించి, మంజు వంట చేసిందని తెలిసి బాగా చేశావు, పైగా చేసిన వంటలన్నీ నాకు నచ్చినవే అంటూ ఆమెను మెచ్చుకుంటున్నాడు. దాంతో మంజు చిన్నగా సిగ్గుపడుతూ, మీ ఇష్టాల గురించి పనివారిని అడిగి తెలుసుకున్నా, మీకు ఏవేవైతే ఇష్టమో అవే చేశా అంటూ ఇద్దరూ కొంచెం సరదాగా మాట్లాడుకుంటూ తినడం ముగించిన తరువాత తాతయ్య దగ్గరుండే తిరుపతి వారి దగ్గరికి వచ్చి, మేడం ఈ రోజుకి మిమ్మల్ని గెస్ట్ రూమ్లో పనుకోమన్నారు, రేపు మీ అమ్మగారు వాళ్ళు వస్తారంట, రేపటికి మీకు శాంతి ముహూర్తం పెట్టారంట అంటూ అనగా, మంజుల ఏమీ మాట్లాడకుండా ఇబ్బందిగా తల ఊపి లోపలికి వెళ్ళగా, శక్తి అమాయకంగా, బాబాయ్ ఎందుకు తను వెళ్ళిపోతుంది, మీరు మాట్లాడుతున్నా కూడా, అసలు ఇంతకీ ఈ శాంతి ముహూర్తం అంటే ఏంటి, వాళ్ళ ఇంట్లో లక్ష్మీ పూజలాగా ఇప్పుడు కూడా మన ఇంట్లో ఏమన్నా పూజలు ఉన్నాయా అంటుంటే తిరుపతి నవ్వుకుంటూ, శక్తి బాబు మీ తరం పిల్లలతో ఇదే ఇబ్బంది, శాంతి పూజలు అంటే ఫస్ట్ నైట్ అనే అర్థం అంటూ చెప్పి, తాతగారు ఇందాకే పంతులు గారికి ఫోన్ చేశారు, వారు రేపు బాగుందని చెప్పారంట అంటూ చెప్పగా, శక్తి కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ సరే అని చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు. ఉదయం లేచి తన పనులు తాను చేసుకుంటూ టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టిన మంజుల దగ్గరకు పని మనిషి వచ్చి, అమ్మాయి గారు మిమ్మల్ని బాబుగారు పిలుస్తున్నారండి అంటూ చెప్పగా, మంజుల సరే అంటూ శక్తి గదికి వెళ్ళగా, శక్తి పని మనిషి ఇచ్చిన టీని తాగుతూ సోఫాలో కూర్చొని మంజుల కోసం ఎదురు చూడగా, ఆమె రావడంతోనే శక్తి, మంజు నీతో మాట్లాడాలి, అలా వచ్చి కూర్చో అంటూ ఎదురుగా ఉన్న సోఫా చూపించగా, మంజు కూర్చుంటూ ఏంటి విషయం శక్తి అంటుంటే, శక్తి పక్కనే తాగుతున్న టీని పెట్టి, మంజు అంటూ కొంచెం ఇబ్బందిగా తడబడుతూ, నిన్న తాతయ్య చెప్పినట్లు ఆయన చేసే ఏర్పాట్ల వల్ల నీకేమన్నా ఇబ్బందిగా ఉందా, అంటే కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన వల్ల నిన్ను ఇలా అడగవలసి వస్తుంది, అలా ఏమన్నా ఇబ్బందిగా ఉంటే చెప్పు, తాతయ్యతో ఏర్పాట్లను ఆపేయమని నాకు నేనుగా చెప్తాను అంటుంటే, మంజు శక్తి ఏ విషయం చెప్పాలి అనుకునేది అర్థం చేసుకొని, అతను తన గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో అంటూ మనసులో మురిసిపోతూ, శక్తి నా అభిప్రాయం గురించి ఆలోచించినందుకు థ్యాంక్ యూ సో మచ్, కానీ పెళ్ళి అయిన తరువాత కొన్ని పనులు మన ఇష్టం మీద ఆధారపడి ఉండవు, అలాగే ఏ అమ్మాయి జీవితం కూడా పెళ్లి తరువాత ఒకేలా ఉండదు, అంతకు ముందులా అస్సలు ఉండదు, నా వరకు నా గురించి ఆలోచించేవారు అందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటా, నా వల్ల వాళ్ళు ఎలాంటి బాధలు పడకూడదని నేను అనుకుంటా, ఇప్పుడు మీరు నా గురించి ఆలోచిస్తున్నారు, ఇక మీరే మీ మనసుకు నచ్చింది, మీకు మంచి అనిపించింది, ఎలా మంచిది అనిపిస్తే అలా చేయండి, మీ ఇష్టమే నా ఇష్టం అంటూ విషయం మొత్తం శక్తి మీద తోసేసింది. ఇంతలో మంజు చెల్లి మాధవి, అక్క ప్రభ మంజుల కోసం ఇల్లంతా వెతుకుతూ తాతయ్యను కలిసి శక్తి గదికి వస్తుంటే, శక్తి మంజు వైపు చూస్తూ, నీకేమన్నా కోరికలు ఉన్నాయా, అంటే ఇంకా చదువుకోవాలని కానీ, జాబ్ చేయాలని కానీ, వ్యాపారం లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఉంటే నేను నిన్ను సపోర్ట్ చేస్తా, నువ్వు ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండు అంటుంటే, మంజు దీర్ఘంగా ఆలోచిస్తూ శక్తి వైపు చూస్తూ, నాకు మీరు చెప్పిన లాంటి కోరికలైతే తీరినా తీరకపోయినా నేనేమీ బాధపడను, కానీ మీరు నా కోసం ఒకే ఒక్క పని చేయగలరా అంటూ అడగ్గా, శక్తి ఏంటి అంటుంటే, మంజుల చెబుదామా లేదా అనుకుంటూ ఒక నిమిషం ఆలోచించుకొని శక్తి వైపు చూస్తూ, మీరు నాకు జరిగిన సంఘటన అంతా తెలుసు అన్నారు కదా, అంటే శక్తి అవును నీకు జరిగిందంతా నాకు తెలుసు అంటూ తల ఊపగా, మంజుల అయితే ఆ సంఘటన నా జీవితంలో జరగడానికి కారణమైన అమ్మాయిని నా ముందుకు తీసుకొని వస్తారా, నేను తనని కొన్ని విషయాలు అడగాలి, తను నన్ను ఎలాంటి పరిస్థితులలో ఎందుకు అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది అని, నేను ఆ సమయానికి రాకపోతే తను ఎలాంటి పరిస్థితులలో ఉండేదో తనకు బాగా తెలిసినా కూడా
ఆ పిల్ల నన్ను ఆ పరిస్థితుల్లోనే వదిలేసి వెళ్ళిపోయింది. నా తలరాత బావుండి చివరి క్షణాల్లో పెట్రోలింగ్ పోలీసులు సమయానికి వచ్చి నన్ను కాపాడారు. మీరు దేవుడిలా నా పెళ్ళికి వచ్చి నా మెడలో తాళి కట్టి నాకు, నా కుటుంబానికి మరో జీవితాన్నిచ్చారు. ఈ రెండూ జరగకపోతే నా గతి ఇప్పటికి ఏమవుతుందో అంటూనే ఆ పిల్లని నేను అసలు అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే ఇంతలో మాధవి ఆ రూమ్కి వచ్చి గట్టిగా అరుస్తూ వారిని భయపెట్టి, బావా అక్కతో రాత్రికి ముచ్చట్లు పెట్టుకుందువులే గాని తాత రమ్మంటున్నాడు నిన్ను, వెళ్ళండి అంటూ చెప్పగా శక్తి మంజు మాటలకు కొయ్యవారిపోయినట్లు అవ్వగా మాధవి కేకతో లోకంలోకి వచ్చి తాత దగ్గరకు వెళ్ళగా తాతయ్యతో మాట్లాడుతున్న మంజు తల్లిదండ్రులు శక్తి రావడాన్ని చూసి తనను పలకరించి అక్కడి నుండి కూతురి దగ్గరికి వెళ్ళగా శక్తి ఇంకా మంజు మాటలలో అర్థాన్ని తన మనసును గురించి ఆలోచిస్తుంటే తాతయ్య శక్తి భుజం మీద చెయ్యి వేసి, ఏంట్రా ఏమైంది అలా ఉన్నావు అంటుంటే శక్తి కొంచెం తన ఆలోచనలను తమాయించుకుని, తాతయ్య ఏమీ లేదులే కానీ ఎందుకు మీరు రమ్మన్నారు, అయినా ఉన్నట్టుండి ఇప్పుడు ఈ మొదటి రాత్రి ఏర్పాట్లను చేయవలసిన అవసరం ఏమొచ్చింది తాతయ్య, అసలు మంజుల ఏం ఆలోచిస్తుందో తెలియకుండా ఎలా ముందుకు వెళ్ళడం, తర్వాత ఆమెకు అనిత విషయం తెలిస్తే ఎలా అంటుంటే రాజా విజయేంద్ర, అరే మనవడా నేను అదే ఆలోచించి ముందే మీ శోభనానికి ఏర్పాట్లను చేశాను అంటే శక్తి అర్థం కానట్లు చూడగా తాతయ్య శక్తికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, అరే మనవడా నాకు మంజు చాలా బాగా నచ్చింది, నీకు కూడా తను నచ్చిందని నాకు అర్థమైంది అంటే శక్తి చిన్నగా దగ్గుతూ ఇబ్బంది పడగా తాతయ్య నవ్వుకుంటూ, అరే అంత మంచి పిల్ల నీకు దూరం కాకుండా ఉండాలిరా, అనిత గురించి తెలిస్తే ఆమె నిన్ను వదలకుండా ఉండాలి అంటే మీ శోభనం జరగాలిరా అంటుంటే శక్తి తాతయ్య ఆలోచనలను అర్థం చేసుకుని తననే చూస్తుంటే తాత నవ్వుతూ, అరే అనిత ఇక్కడికి రావడానికి తన ఆరోగ్యం ఇంకా బాగుపడడానికి 3-4 నెలలు పడుతుంది, ఈలోపు నువ్వు తండ్రివి అయితే మన సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది కదా, తనప్పుడు ఇక నిన్ను అస్సలు వదిలేయదు, మంజుల నీతో ఒకవేళ గొడవ పడినా కూడా నువ్వు అనిత ఆమెకు విషయం అర్థమయ్యేలాగా చెప్పే అవకాశం ఉంటుంది తను తల్లయితే అంటూ తాతయ్య తన ఫ్లోలో తను చెప్పుకుపోతుంటే శక్తి తాత మాటలకు అడ్డం తగులుతూ, తాత మన అవసరానికి మన స్వార్థానికి మంజుల ఇష్టంతో పని లేకుండా దున్నపోతు గేదెను దాటినట్టు దాటడం ఏంటి తాత, ఇదే ఆలోచనలతో బయట చాలామంది ఉన్నారు, పెళ్లి కోసం చిన్న చిన్న జాబ్స్ చేస్తూ కొందరు, ఆస్తి ఎక్కువ ఉందని కొందరు, ఎలాంటి చెడు అలవాట్లు లేవని కొందరు ముందుగా ఆడపిల్లలను వాళ్ళ తల్లిదండ్రులను నమ్మించి పెళ్లి చేసుకుంటున్నారు, 3-4 నెలలు తిరగకుండానే ఆమెను తల్లిని చేస్తున్నారు, ఆ తరువాత వారికి నిజం తెలిసినా చాలా గొడవలే అవుతున్నాయి, విడాకులు దాకా పోతున్నాయి అంటుంటే తాత చిరాగ్గా, మనవడా అందరి గురించి నాకు తెలియదు, నువ్వు అందరిలాంటి వాడివి కాదు, నీకు కొన్ని తరాలు తిని కూర్చున్నా తిరగనంత ఆస్తి ఉంది, కొన్ని వందల మందికి నువ్వే నెల జీతాలు ఇస్తున్నావు, నీకు ఎలాంటి చెడ్డలవాట్లు కూడా లేవు, కేవలం నీ చెల్లిని కాపాడిందని అందుకే ఆమె పెళ్ళి ఆగిపోవలసి వచ్చిందని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తనని పెళ్లి చేసుకున్నావు, అందుకు నేను ఏమీ అనలేదు, ఎందుకంటే తను తన మనసు కడిగిన ముత్యంరా, డబ్బుకు ఆశపడలేదు, తాలికే విలువ ఇచ్చింది, అలాంటి అమ్మాయి మీ చెల్లి వల్ల నీకు దూరం అవ్వడం నాకైతే ఇష్టం లేదు, అందుకే నువ్వు ఈ ఆలోచన గురించి బాగా ఆలోచించు అంటూ చెప్పి ఆ రూమ్ నుంచి పంపించేశాడు. అలా మంజు మాటల గురించి తాత మాటల గురించి ఆలోచిస్తూనే సాయంత్రం దాకా గడిపేశాడు శక్తి. గిరిజ శక్తి రూమ్ని రెడీ చేస్తూ ఉంటే మంజుని మాధవి ప్రభ ఆ రాత్రి కోసం రెడీ చేస్తున్నారు. ఆ ముగ్గురి అక్క చెల్లి సరదా మాటలతో అల్లరి నవ్వులతో ఆ గదంతా సందడితో నిండిపోయింది. ఆ రాత్రి 10:45 అవుతున్న సమయంలో తాతయ్య శక్తికి పంచె కట్టి తన మెదడును మళ్ళీ మాటలతో వాష్ చేసి గదికి పంపించేశాడు. అలా వారిద్దరి మాటల గురించి ఆలోచించుకుంటూ శక్తి గదికి చేరగా ఆ గదిలో మంచం నిండా గుండు మల్లెలు చల్లి వాటి మధ్యలో పింక్ కలర్ గులాబీలతో హార్ట్ సింబల్ వేసి దాని మధ్యలో SNM అనే లెటర్లను లిల్లీ పూలతో రాసి ఉంది.
ఆ పక్కనే అన్ని రకాల స్వీట్స్, కొన్ని రకాల పండ్లు, మనసుకు నచ్చే ఉత్తేజాన్నిచ్చే సాంబ్రాణి వాసనతో ఆ గది పూర్తి అలంకరణంతా మరో లోకంలోకి వచ్చానా అనే అంత అందంగా ఆ గది శక్తిని మాయ చేస్తుందా అనిపిస్తుంది. శక్తికి ఒక్క క్షణం ఆ వాతావరణం అంతా చూసి మనసు వశం తప్పి చిలిపి ఆలోచనలు మొదలయ్యాయి. మరోవైపు పాల గ్లాసును కూతురు చేతికిచ్చిన గిరిజ మంజులను ప్రేమగా చెంపల మీద చెయ్యి వేసి తడుతూ, నీ జీవితంలో ఒక ఉప్పుగల్లు పడి జీవితం అనే పాలను విరక్కొట్టింది. కానీ ఎవ్వరికీ రాని అదృష్టం మళ్ళీ నీ చేతికి ఈ పాల గ్లాస్ రూపంలో వచ్చింది. ఇందులో పంచదార వేసుకుని పాలు పంచుకోండి. మీ జ్ఞాపకం అనే కల్లు ఉప్పును వేసి విరక్కట్టద్దు అంటూ మంచి చెబుతూ భర్తతో ఎలా మెలగాలో చెబుతూ ఆ గది దగ్గరకు తీసుకుని రాగా ఆ గది తలుపులను తీసిన ప్రభ చెల్లిని లోపలికి తోసింది. మరొక వైపు కైలాష్ వర్మ ముందు ఉన్న టీపాయ్ మీద మంజుల ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి డీటెయిల్స్ ఉన్నాయి. వారిలో ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటూ ఒక పేరు దగ్గర అలాగే ఆగిపోయి ఒకరికి ఫోన్ చేసి రేపు కలవడానికి రమ్మన్నాడు. ఏమండోయ్, మరిప్పుడు కథలో నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథా కథనం ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా కొంచెం.